సాయిరామ్. వాస్తుశాస్త్రానికి కుల మతాలతో సంబంధం లేదు, అందరికీ వర్తిస్తుంది. వాస్తు పంచభూతాత్మకం. ప్రకృతి ఎలాగైతే అందరికీ సమానమో శాస్త్రం కూడా అంతే. తూర్పు ఇంద్రస్థానం అని, దక్షిణ యమస్థానం అని, పశ్చిమ వరుణ స్థానం అని, ఉత్తరం కుబేర స్థానం అని ఇలా చెప్పడం వల్లే కొంచెం అన్యమతస్థులు శాస్త్రాన్ని దూరం అవుతున్నారేమో అనిపిస్తుంది నాకు. సాధారణ మానవుడికి కావాల్సింది ఏంటి? శాస్త్రాన్ని ఒక రిలీజన్కి అంటపెట్టకుండా చెప్తే ఎవరైనా పాటిస్తారన్నది నా ఉద్దేశం. సో ముందు మనం తూర్పు అంటే ఏంటో చూద్దాం. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తాడు? తూర్పులో. తూర్పు ఒక ప్రభావం ఆ ఇంటి మగ సంతానం పైన ఉంటుంది, అంటే మగవాళ్ళ పైన ఎక్కువగా చూపిస్తుంది. తూర్పు బాగుంటే ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు తెలివితేట గలవారుగా, మగ సంతానం కలవారుగా, ఆరోగ్యవంతులుగా, మంచి కీర్తి ప్రతిష్టలతో, సంఘంలో మంచి పలుకుబడితో ఉంటారు. తూర్పు ఏమైనా దోషపూరితమైందనుకోండి, అక్కడ మగవాళ్ళ అస్తమానం ఆరోగ్య సమస్యలతో బాధపడడం, చాలా టెన్షన్స్లో ఉండడం, లేదా వంశం నిర్వంశంగా మారిపోవడం ఒక 1-2 జనరేషన్స్కి కొంచెం టైం పడుతుంది. అక్కడ పరిస్థితి ఎలా అయిపోతుందంటే మొత్తం ఆడవారే పుట్టడం, మగ సంతానం లేకుండా అయిపోతుంది. అక్కడ కొన్ని చోట్ల మగవాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదో చేయాలి, ఏదో సాధించాలి అనే తపన మాత్రమే ఉంటుంది, కానీ సాధించలేకపోవడం, అంటే లేజీగా ఉండడం, అస్తమానం ఏదో డీప్ డిప్రెషన్లో ఏదో ఊహించుకొని నాకేదో జరిగిపోతుంది, నాకేదో జరిగిపోయిందని ఊహల్లో ఉండడం, ఇలాంటివి కూడా అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. దానికి కారణం ఏంటంటే తూర్పు దోషపూరితం అవడం. తూర్పు బాగా ఉన్న ఇళ్ళల్లో అనుకోగానే అలా సాధించేస్తూ ఉంటారు, అవకాశాలు కూడా వాళ్ళ దగ్గరికే వస్తుంటాయి. కాబట్టి తూర్పు ఎక్కడైనా ఎత్తుగా ఉందనుకోండి, అలా ఎత్తుగా ఉన్న ఇళ్ళల్లో మగ సంతానం ఒకలాంటి సైకిక్గా మారిపోతుంటారు. ఏదో ఇల్యూషన్లో బతకడం, నాకేదో జరిగిపోయింది, నాకేదో జరుగుతూ ఉంది అని అస్తమానం అలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. సాయిరామ్.